బిగ్ బాస్లో నిన్న జరిగిన క్యాప్టెన్షిప్ వీక్ కంటెస్ట్ టాస్క్లో కళ్యాణ్ అయితే అద్దరగొట్టినాడు, దుమ్ము లేపినాడు నిన్న మాత్రము. సో కళ్యాణ్ చెప్పిన లాస్ట్ ఒక మాట, లాస్ట్లో రీతు డిమాండ్ పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణ్ ఒక మాట అన్నాడు. సో నేను గెలిచేది డిమాండ్ పవన్ మీద గెలిచినా నాకు గెలుపుకి ఒక అర్థం ఉంటుంది అన్నాడు. సో ఇదైతే కరెక్ట్గా నాకు నచ్చింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకో, ఇండియా పాకిస్తాన్ మీద గెలిస్తేనే ఆ మజా ఉంటుంది. ఇండియా పోయి కెన్యాతోనో బంగ్లాదేశ్ పాకిస్తాన్ టీం గెలిస్తేనే ఇండియా సత్తా గెలుస్తుంది. సో అట్లా కళ్యాణ్ సత్తా తెలియాలంటే డిమాండ్ పవన్తోనే నేను ఆడాలనుకుంటున్నాను. సో అని చెప్పడము నిత్యం అయితే చాలా గ్రేట్. సో తర్వాత గేమ్ కూడా అంటే సూపర్ అన్నాడు. టాస్క్ మాత్రం ఫిజికల్ టాస్క్. గెలుపుతో ఇలా టాప్ 3లో అయితే సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అని తేడా లేదు. సో ముగ్గురు ఉన్నారు, ఒకటి తనుజ, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్, మళ్ళీ కళ్యాణ్. ఈ ముగ్గురే ఉంటారు నాకు తెలిసి. మిగతా వాళ్ళకే తెలిసిపోయింటుంది మేము వెళ్ళిపోతున్నాము ఇప్పుడు అనేసి. సో నిన్న మాత్రం జరిగిన కళ్యాణ్ అయితే సూపర్. ఈ దెబ్బతో కళ్యాణ్ టైటిల్ రేస్లోకి వచ్చేసినాడు. టైటిల్ విన్ అయినా కానీ ఈసారి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక కామన్ మ్యాన్, ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినాడు కళ్యాణ్ ఆర్మీలోకి. వాళ్ళ ఇంటి పరిస్థితి అందరికీ తెలుసు. మొన్న జరిగిన ఫ్యామిలీ వీక్లో కూడా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడి అతన్ని పైకి తీసుకొచ్చారు. ఆర్మీకి ఎంత సేవ్ చేస్తున్నాడు. ఒక కామన్ మ్యాన్, ఒక ఆర్మీ సోల్జర్ ఖచ్చితంగా ఈసారి అయితే కప్పు కొట్టబోతున్నాడు. సో సెలబ్రిటీస్ మాత్రమే కప్పు కొడతారనే ఒక తప్పుడు సంకేతాన్ని ఆర్మీ కళ్యాణ్ అయితే ఈసారి అయితే బ్రేక్ చేస్తున్నాడు. కంపల్సరీగా ఈసారి అయితే కళ్యాణ్ అయితే టైటిల్ కొట్టబోతున్నాడు అనమాట. చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూసిన తర్వాత మరి నెక్స్ట్ వీక్ ఎవరెవరు ఉంటారో. ఈ వీక్ ఈరోజు శనివారం, ఈరోజు నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. సో ఎవరు ఉంటారో, ఎవరు షోలోంచి వెళ్ళిపోతారో, వెయిట్ అండ్ సీ.